లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ కస్టడీకి తీసుకొనుంది. ఈ కేసులో చెవిరెడ్డి వెంకటేష్లను 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో జులై 1 నుంచి 3 వరకు చెవిరెడ్డి వెంకటేష్లను విచారించనున్నారు సిట్ అధికారులు. మరోవైపు ఇదే కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఊరట దక్కలేదు. మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. శిక్షించబడతారు. అన్యాయంగా పాప వెంకటేశ్వర అతని ముందు కూడా తప్పుడు చేసినట్టు చేయలేదంటారు. ఈ పాపాలు ఊరికే బావు కర్మ సిద్ధాంతం ఉంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఏదో ఒకరు. లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ కస్టడీకి తీసుకొనుంది. ఈ కేసులో చెవిరెడ్డి వెంకటేష్లను 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో జులై 1 నుంచి 3 వరకు చెవిరెడ్డి వెంకటేష్లను విచారించనున్నారు సిట్ అధికారులు. మరోవైపు ఇదే కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఊరట దక్కలేదు. మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, లక్ష్మి, మద్యం కేసులో దర్యాప్తు వేగవంతం అవుతున్నటువంటి నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. ఎందుకంటే విచారణకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా వెంకటేష్ నాయుడిని పోలీసులకి కస్టడీకి ఇస్తూ 3 రోజుల పాటు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో విచారణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి నిధులంతా కూడా ప్రైవేటు వ్యక్తులకి దారి మళ్లింది. లక్షలాది రూపాయల నగదు ప్రైవేటు వ్యక్తులు తమ జోబుల్లోకి వేసుకున్నారు. ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఖజానాకు చేరాల్సినటువంటి డబ్బు కాబట్టి ఇదంతా కూడా వ్యక్తుల ఖాతాలకు వెళ్ళింది. కాబట్టి ఇందులో దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని పూర్తిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరొక కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వెంకటేష్ నాయుడు లాంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి అంశంలో కూడా న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం ఇచ్చింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. రేపటి నుంచి జులై 3 వరకు కూడా భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడిని కూడా విచారించనున్నారు. ఇక బెయిల్ కి సంబంధించినటువంటి విషయంలో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కూడా కోర్టు తిరస్కరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే విచారణకు సంబంధించినటువంటి అంశాలను ప్రభావితం చేస్తారనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రభుత్వం తరఫున న్యాయవాది వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. మద్యం కేసులో ఏదటినేయంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఉన్నారు. ఆయనకు పేరు కూడా ఆఖరి నిమిషంలో కేసులో చేర్చినటువంటి నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో వారితో పాటుగా ఏదటినేయంగా ఉన్నటువంటి చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా ఈ ఇద్దరిని, భాస్కర్ రెడ్డిని అదేవిధంగా వెంకటేష్ నాయుడిని కూడా విచారించిన తర్వాత మోహిత్ రెడ్డిని కూడా పోలీసులు విచారించేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు మరో పిటిషన్ కూడా మోహిత్ రెడ్డిని విచారించేందుకు అవసరమైనటువంటి పిటిషన్ కూడా న్యాయస్థానంలో వేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద మద్యం కేసుకు సంబంధించిన సిట్కి సంబంధించినటువంటి యంత్రాంగం దర్యాప్తును మరింత వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు విచారణ నిమిత్తం ఇద్దరిని కస్టడీకి తీసుకోవడం, అదేవిధంగా మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.